రైతు భరోసా యాసంగి సీజన్‌లో ఈ యొక్క మనకు ప్రకటన విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ఈ యాసంగిలో 70 నుండి 74 లక్షల వరకైతే ఖాతాలో డబ్బులనేవైతే పడుతున్నట్లయితే మనం చూసుకున్నట్టయితే ఒక అంచనా వేయడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క శాటిలైట్ సర్వే అనేది జరిగిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకారం అయితే రెండో విడత డబ్బులు ఖచ్చితంగా రైతుల అకౌంట్‌లో జమ అవుతుంది. కానీ అది ఎప్పుడు అనే విషయంలో స్పష్టత లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి 21వ విడత పీఎం కిసాన్ డబ్బును కూడా ఇటీవల మనకు మొన్న నుంచెల్లే ఖాతాలో డబ్బులనేవైతే చాలా మందికైతే పడని వారికి అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే జరిగిందనమాట. సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మనకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా కొంచెం ఆలస్యంగా వెలుగులోకి అయితే రావడం అయితే జరుగుతున్నట్లయితే స్పష్టత అయితే మనకు దీనికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా ఒక స్పష్టతనైతే ఇచ్చినట్లయితే రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఎన్నికలు కూడా చూసుకున్నట్టయితే డిసెంబర్ 15న ముగుస్తున్నాయి. సో, మనకి ఈ యొక్క జనవరిలో ఈ యొక్క చూసుకున్నట్టయితే సంక్రాంతికి ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేసే కార్యక్రమం అనేది కూడా మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారైతే ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ఇప్పటికే మనకు గత జూన్ 2025లో ప్రభుత్వం మొదటి విడతగా 9,000 కోట్లను ఇచ్చేసి అప్పుడు 70 లక్షల మందికి పైగా రైతుల అకౌంట్‌లో ఖాతాలో జమ చేసే ప్రక్రియనైతే ప్రారంభించిందన్నమాట. ఇప్పటికే రైతులు చాలా వరకైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అనేదైతే చాలా వరకైతే ఆలస్యంగా వచ్చేసి కూడా ఈ యొక్క ఎలక్షన్‌లు ఉన్న నేపథ్యంలో మనకి ఇంకా ఆలస్యం అయితే అవుతుందనేది ఒక అంచనా వేయడం అనేది జరిగిందన్నమాట వ్యవసాయ శాఖల మంత్రి గారైతే. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతులు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈసారి మనకు 9,500 కోట్లకు పైగా ఇప్పుడు యాసంగి సీజన్‌లో చూసుకున్నట్టయితే అప్పుడు మన వానాకాలం సీజన్‌లో 9,000 కోట్లు అనేవైతే విడుదల చేశారన్నమాట. సో, ఇప్పుడు మనకు 9,500 కోట్ల ఎక్స్‌ట్రా అన్నమాట. సో, రైతుల అకౌంట్‌లోకి ఇప్పటికే చూసుకున్నట్టయితే గత యాసంగిలో ఈ యొక్క మనకు పంట బోనస్ పడని వారికి అందరికీ కూడా నిన్న సాయంత్రమే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. బోనస్‌కి సంబంధించి కూడా రైతుల అకౌంట్‌లో క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. అధికారికంగా కూడా నిర్ధారించిన తేదీ ఇంకా వెల్లునప్పటికీ త్వరలోనే రైతుల అకౌంట్‌లో డబ్బు జమ కానున్నాయి. దీనికి సంబంధించిన మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారైతే మరింత సమాచారం కోసం అయితే ఇప్పటికే అందించడం అయితే జరిగిందన్నమాట. సో, మనకి యాసంగి సీజన్ 2025, 2026లో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే మనకు ఇప్పటికే ఎలక్షన్‌లకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అనేదైతే కనబడుతుందన్నమాట. సో, రాష్ట్రం అంతా కూడా ఎన్నికల సందర్భంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో, రైతులు ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి రైతు భరోసా డబ్బులకు సంబంధించి వ్యవసాయ శాఖల మంత్రి గారైతే వ్యవసాయ శాఖల మంత్రి గారైతే స్పందించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతులకు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకునే కార్యక్రమం అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్‌లో పెట్టుకోండి.